నికితాలో జరిగిన దారుణ ఘటన ఇది. తెలుగు యువతిని హైదరాబాద్కు చెందిన నికితను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ అతి దారుణంగా చంపేశాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టు అతడే నికిత కనిపించడం లేదు అంటూ పోలీసులు కంప్లైంట్ చేశాడు. డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటలకు నికితను హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. డిసెంబర్ 31న తన అపార్ట్మెంట్ నుండి వెళ్లిపోయింది నికిత. అప్పటి నుంచి కనిపించడం లేదు అంటూ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్జున్. అండ్ అదే రోజు భారత్కు పారిపోయాడు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ కాల్స్ కు అర్జున్ రెస్పాండ్ అవ్వలేదు. భారత్కు వెళ్లిపోయినట్టు నిర్ధారించుకున్నారు పోలీసులు. జనవరి 3న అర్జున్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేశారు. అక్కడే నికిత డెడ్ బాడీ పడుంది. బలమైన గాయాలున్నాయి ఒంటి మీద. అలాగే పదుల సంఖ్యలో కత్తిపోట్లు కూడా ఉన్నాయి. అతి దారుణంగా అర్జున్ నికితను హత్య చేశాడు. నికిత ఈమెయిల్స్ ని కూడా చెక్ చేశారు పోలీసులు. నికిత అకౌంట్ నుంచి అర్జున్ పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా కూడా గుర్తించారు. డిసెంబర్ 31న మర్డర్, జనవరి 1న అకౌంట్ నుంచి $4,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేసి అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చేశాడు. పాస్పోర్ట్ ఆధారంగా అర్జున్ చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. డిసెంబర్ 31st నైట్ అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేశాడు, ఇంత కర్కశంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాలి.